ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశాన్ని వెంటాడుతున్న ఏకైక సమస్య ఆ పార్టీ నేతల పనితీరు. ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల్లో ఉంటున్నా, మీడియా ముందుకి తరచుగా వస్తున్నా, నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం దీనికి ఆమడ దూరంలో ఉంటున్నారు. జగన్ పాదయాత్రను ఎదుర్కోవటంలో వారు చేసిన కార్యక్రమం ప్రజల్లోకి అంతగా వెళ్లకపోవడం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మరో అంశం సోషల్ మీడియా. దీని విషయంలో ఇంకా అక్షరాభ్యాసం చేయని నేతలు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల వద్దకు పాలన అనే విషయాన్ని తీసుకువెళ్లడానికి ఉపయోగించుకున్న ఏకైక మార్గం టెక్నాలజీ. మీ సేవ, ఇంటర్నెట్ అంటూ ఆయన ఒక విప్లవమే తీసుకొచ్చారు. దానికి తగినట్టు ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కువగా కంప్యూటర్ల వినియోగమే ఉంటుంది. ఇక పార్టీలో కూడా చంద్రబాబు దీనికి ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలు, కార్యకర్తలు ఎక్కువగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గాను టెక్నాలజీని వినియోగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కార్యకర్తల కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దీనికి స్థానిక నేతలు కూడా పాల్గొంటున్నారు. కానీ వారు చేసే కార్యక్రమాలు మాత్రం శూన్యం అనే అభిప్రాయం వినపడుతోంది. ప్రభుత్వం చేసే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గాను సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా ఖాతాలు లేకపోవటం, వారికి అసలు దాని ఉపయోగాలు కూడా తెలియకపోవటం పార్టీకి ఇబ్బందిగా మారింది. అటు విపక్ష పార్టీ దీని విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించడంలో కూడా వారు విఫలమవుతున్నారు. అయితే ఇక్కడ అభిమానులు మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. విపక్ష పార్టీ చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం అభిమానులు దాదాపుగా సఫలమయ్యారు అనే చెప్పాలి. జగన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ఫేక్ అకౌంట్స్ తో చేసే తప్పుడు ప్రచారాన్ని వారు తిప్పికొట్టడంలో సఫలమయ్యారు. ఇక నుంచైనా మార్పు రాకపోతే అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం వారే అవుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.